అంత ముక్త ఖండంతో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. బేసిక్గా 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ఇక్కడ అధికారంలో ఉంది. మీరు బీఆర్ఎస్తో ఫైట్ చేస్తూ ఉన్నారు. ఉద్యమ నాయకుడి నుంచి మొదలుపెట్టి ఈ స్థాయి వరకు, జనరల్ సెక్రటరీ స్థాయి వరకు ప్రతిసారి పార్టీకి, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఏవైతే ఉంటాయో వాటికి అనుగుణంగా మీరు పనిచేస్తూ వచ్చారు. ఏ సందర్భంలోనైనా ఇలాంటి లిమిట్ దాటి ఇక్కడ సీఎం కేసీఆర్ను ఉద్దేశించి కానీ, కేటీఆర్ను ఉద్దేశించి కానీ, హరీష్ రావును ఉద్దేశించి కానీ ఇంతటి పరుష పదజాలంతో మీరు ఎప్పుడు తిట్టారా? మేము ఇప్పటి వరకు వేల డిబేట్లు చేసినాం, వేల సార్లు మీడియాలో మాట్లాడాం. ఏనాడు కూడా ఇంత పరుష పదజాలంతో కానీ రాని ఓటు అంటే మీడియాకు వ్యతిరేకంగా మాట్లాడే ఓట్స్ ఇంతవరకు మేము మాట్లాడలేదు. అందులోటి నాగార్జున యాదవ్ ఏదో మేము ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నా, నేను ఏదో పెద్ద రీసెర్చ్ కాదని చెప్పే నాగార్జున యాదవ్ ఏకంగా చంద్రబాబు నాయుడు గారు చంపే ప్రయత్నం చేస్తున్నాం, మేము చేస్తున్నాం సంస్థ తప్ప మేము వైఎస్ఆర్సీపీ ఇక్కడ అధికారం రాదనే ఉద్దేశంతో మాట్లాడే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఇక్కడి ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారేమో ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేస్తాం, షర్మిల నాయకత్వాన్ని బలపరుస్తాం, మేము ఖచ్చితంగా కడప ఎలక్షన్లు వస్తే మొత్తం గ్రామం తిరిగి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతామని చెప్పిన తర్వాత నాగార్జున యాదవ్ ఇంత అనాలోచిత విధంగా కావచ్చు, ఇంత పరిశుభ్రతలను ఉపయోగిస్తే ఇంతవరకు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు స్పందించలేదంటే వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా భవిష్యత్తులో కనుమరుగవుడు ఖాయం, భవిష్యత్తులో అధికారం రావని చెప్పేసి రానని ఒక ఆకాంక్షతోటే వాళ్ళు మాట్లాడుతున్న చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరు రాజకీయాల్లో ఉన్నా రాజకీయాల్లో పరుష పదజాలను ఉపయోగించకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడితే మాత్రమే ప్రజలు హర్షిస్తారు తప్ప ఇటేదో పరుష పదజాలను మాట్లాడినంత మాత్రాన, జొమాటో బాయిలతో పోల్చినంత మాత్రాన, లేదు జీవోల గురించి మాట్లాడే ప్రయత్నం నాగార్జున యాదవ్ చేస్తున్నట్టే చాలా స్పష్టం. వైఎస్ఆర్సీపీ ఇట్లాంటి వ్యక్తులను ఎంకరేజ్ చేయడం మూలంగానే రెండోసారి అధికారం దూరమైనగా చాలా స్పష్టంగా కనపడతాం. కాబట్టి ఆ రాష్ట్రంలో వాళ్ళు ఎన్నికల్లో మొన్న ఓడిపోయారు, సరే వాళ్ళ మీద టీడీపీ గెలిచింది, సరే అక్కడ ఉన్న చంద్రబాబు నాయుడుకి వీళ్ళకి మధ్య ప్రత్యర్థులు కాబట్టి, రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి తిట్టారు, విమర్శించారు అంటే పోనీ ఓకే, దాని గురించి కొంత డిస్కస్ చేయొచ్చు. కానీ పక్క రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి తిట్టడం వెనక కారణం ఏమనుకుంటున్నారు అంటే ప్రధానంగా ఎవరు అధికారంలో వచ్చినా కూడా ఇట్లాంటి పరుష పదజాలం అయితే మంచిది కాదని చెప్పేసి మేము వ్యక్తిగతంగా కోరుతా ఉన్నాం. అదే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షులు అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లు తీసేస్తుందని చెప్పేసి జాతీయ స్థాయిలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత భారతీయ జనతా పార్టీ కూడా జాతీయ స్థాయిలో నష్టం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నేను ఉంటా, షర్మిలకు అండగా నిలబడతా, ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా పూర్వవైభవం తీసుకొస్తని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా కలవరపడుతున్నారు, చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ఏదో వైఎస్ఆర్సీపీ నాయకులు బూతులు మాట్లాడిన మాత్రాన మా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా రేపు ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం కోసం పనిచేయకుండా ఉన్నాం, ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో పూర్వవైభవం కోసం కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పి దానికి ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రంలో కార్యకర్తలంతా పనిచేస్తారు. అదే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో పూర్వవైభవం తీసుకురావడానికి తమిళనాడు కాంగ్రెస్ ఏ విధంగా పనిచేయాలా, తెలంగాణ కాంగ్రెస్ ఏ విధంగా పనిచేయాలా, కర్ణాటక కాంగ్రెస్ ఏ విధంగా పనిచేయాలా, అదే కాకుండా పుడుచేరి కాంగ్రెస్ ఏ విధంగా పనిచేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో మాట్లాడింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టి ఏదో ఒక వైఎస్ఆర్సీపీ వచ్చి రెండోసారి కావచ్చు భవిష్యత్తులో అధికారం రాకుండా చేసే ప్రయత్నం చేస్తుండు. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని అడ్డుకునే దానిలో భాగంగా ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినట్టు చాలా స్పష్టంగా కనపడతాం. కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులు మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, ఇట్లాంటి నాగార్జున యాదవ్లు వారిని సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు అడుగుపెట్టినా కూడా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిరిగి తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఖబర్దార్ అని చెప్పి చెప్తా ఉన్నాం. ఒక్కొక్క విషయం, మీ పార్టీ నేత మెట్టు సాయి కుమార్ గారు లైన్లో ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్. సాయి కుమార్ గారు నమస్తే. రెండుసార్లు టెక్నికల్ ప్రాబ్లం